హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కమిటీ కుర్రాళ్ళు మూవీ అయితే ఈ మధ్యన సక్సెస్ అనేది భారీ ఎత్తున ఉంది. నేను గోదావరి అమ్మాయిని, గోదావరి నుంచి వచ్చాను. సో ఇందులో కూడా గోదావరి అమ్మాయినే. మీ గోదావరిలో బాగా అంటే మర్యాదలు సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయండి. బాగా ఎప్పుడు వెళ్దాం అత్తారింటికి? చూద్దాం చూద్దాం. సీరియస్లీ అంటే మీ స్మైల్ కి ఫిదా. వండర్ఫుల్ గా ఉన్నారని చెప్పాలనుకోను, కానీ చెప్పను మిమ్మల్ని చూసే. ఎందుకండి? దానికి మించి ఉన్నారు కదా. కమ్మని ఈ ప్రేమ లేఖలేరా ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసా. సో చెప్పాను ఈసారి స్పెషల్ ఏంజల్ తీసుకొని వస్తానని, మాట తప్పకుండా ఖచ్చితంగా అయితే తీసుకొని వచ్చేసా. రైట్, కమిటీ కుర్రాళ్ళు మూవీ అయితే ఈ మధ్యన సక్సెస్ అనేది భారీ ఎత్తున ఉంది. ఒకప్పుడు చూసుకుంటే మనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవ్వచ్చు, హ్యాపీ డేస్ అవ్వచ్చు, అలా ఈ రోజుల్లో కమిటీ కుర్రాళ్ళు మూవీ ఆల్రెడీ సక్సెస్లో దూసుకెళ్తుంది. సో అలాగే మన ఇంటర్వ్యూ కూడా దూసుకెళ్ళాలని ఒక బ్యూటిఫుల్ ఏం చెప్పి వచ్చా. సో హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే మీకు బ్యూటిఫుల్ గా ఉన్నారు, గార్జియస్ గా ఉన్నారు, వండర్ఫుల్ గా ఉన్నారని చెప్పాలనుకోను, కానీ చెప్పను మిమ్మల్ని చూసాక. ఎందుకండి? దానికి మించి ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సీరియస్లీ అంటే మీ స్మైల్ కి ఫిదా. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ లో అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అవ్వచ్చు, సూపర్. అండ్ రైట్, మూవీ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకోవాలి. కమిటీ కుర్రాలు అండ్ మంచి రోల్ అయితే పడింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డు యు ఫీల్ ఇన్ సక్సెస్? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ జ్యోతి క్యారెక్టర్ నేను ఏదైతే చేశానో అది వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. చాలా రిలేట్ అయ్యి, చాలా షూటింగ్ టైంలో కూడా, బికాస్ 11 people హీరోస్ కదా, 11 మంది. నా కో యాక్టర్ రాధ్య కానీ అదర్ లీడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో అందరితో చాలా ఫన్ ఉండింది అనమాట షూటింగ్ టైంలో కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. సో వెరీ హ్యాపీ ఈ రోల్లో నేను చేసినందుకు. ఎందుకంటే నేను గోదావరి అమ్మాయిని, గోదావరి నుంచి వచ్చాను. సో ఇందులో కూడా గోదావరి అమ్మాయినే. ఆ కనెక్షన్ గోదావరి అమ్మాయి. మీ గోదావరిలో బాగా అంటే మర్యాదలు సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయండి. బాగా. ఎప్పుడు వెళ్దాం అత్తారింటికి? చూద్దాం చూద్దాం. వెళ్తారు, ఇంకో సక్సెస్ వస్తే వెళ్దాం కంపల్సరీ. అండ్ కమిటీ కుర్రాళ్ళు చూసుకుంటే అంటే ఒక మూవీ లాగా ఎవరు కూడా చూడలేదు. అవును, అదే రియల్ స్టోరీ లాగా ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు అలాగే ఉన్నారు. అండ్ లాస్ట్ మనం నిన్న చూసుకుంటే ఒక ప్రెస్ మీట్, అంటే ప్రెస్ మీట్ అంత ప్రశాంతంగా జరగడం ఫస్ట్ టైం నేను చూసి. నేను కూడా అండి. సో అంటే మొత్తం ప్రశంసలే వస్తున్నాయి అన్నమాట. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ పడింది. సో మీ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే మీకు చెప్పేటప్పుడు ఎలా అనిపించింది, అండ్ స్క్రీన్ మీద మీకు చూసుకునేటప్పుడు ఎలా అనిపించింది? చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మొత్తం అంతా ఈస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్ కదా, నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎలా ఫస్ట్ నుంచి మింగిల్ అయి ఉన్నారు, మధ్యలో ఎందుకు ఒక చిన్న గొడవ వల్ల పెద్దదైపోయేది, క్లాష్ అయింది, మళ్ళీ వాళ్ళు గెట్ బ్యాక్ అవడం. లైఫ్ అది మనం రెగ్యులర్ గా మన ఫ్రెండ్స్ తో జరిగే ఇష్యూస్ అవన్నీ. సో దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ కి ఏంటంటే ఆ ఇన్నోసెన్స్ ఏదైతే ఉంటుందో నా క్యారెక్టర్ లో, ఒక అమాయకత్వం, భయం, కామ్నెస్, బాగా కామ్ అమ్మాయి, ఏమంటారు గట్టిగా మాట్లాడితే ఏడ్చేసే టైప్ అమ్మాయి. 90s లో చూసుకుంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా అలానే ఉండేది. అవును, ఎందుకంటే మేము చాలా ఎంటపడ్డాం. ఓకే, మీ స్టోరీతో క్యూట్ గా అనిపించేది అనమాట. లవ్ స్టోరీ కూడా దూరం నుంచి చూసుకునే ఫీల్ గుడ్ ఉండేది అనమాట. మన ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ అనేది ఉంటది కదా, అది మనకు డెఫినెట్లీ గుర్తొచ్చేస్తుంది చూడగానే. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా నవ్వించిన సీన్ ఏంటంటే ముద్దు పెట్టేస్తే అవును. సో ముద్దు పెట్టేస్తే కడుపు అయిపోద్ది, అది కడుపు వచ్చేద్ది అంటారు. సో అంటే ఆ ఓడు మీకు విన్నప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా పాత రోజులు?
నాకు డెఫినెట్లీ కనెక్ట్ అయింది, అదే చెప్తున్నా. ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఏం తెలీదు, ప్రతి ఒక్కరు అలాగే అనుకునే వాళ్ళం. నేను నా ఫ్రెండ్స్ అందరూ, నాకు తెలిసి మా డైరెక్టర్ గారు కూడా అదే అనుకున్నారు చిన్నప్పుడు. సో ఆ అమాయకత్వం, ఇన్నోసెన్స్ ఏజ్ అది. సో డెఫినెట్లీ ఆ గోల్డెన్ డేస్ బ్యాక్ కి రిమెంబర్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇదంతా మొత్తం ఫ్రెండ్ జోన్ నడుస్తుంది మొత్తం. అవునండి. ఫ్రెండ్. సో మన వైపు చూసుకుంటే ఫ్రెండ్షిప్ అలాగే ఉంటది. అవును. మీరు రియల్ లైఫ్ లో ఎక్కడైనా చూసారా? అంటే ఒక అమ్మాయిల సైడ్ నుండి, అమ్మాయి సైడ్ నుండి, బట్ అమ్మాయిల సైడ్ నుండి ఇలాగే ఉంటది యాక్చువల్లీ. అందరూ ప్రతి ఏమంటారు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారా ప్రతి ఒక్కళ్ళు. ఒకరికి బాగా కోపం ఉంటది అమ్మాయిలు, కొంతమందికి ఏమో బాగా అమాయకత్వం, భయం ఉంటది. ఇప్పుడు మా రవి క్యారెక్టర్ లాగా. ఒక అమ్మాయి బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి శివ క్యారెక్టర్ లాగా. సో సుబ్బు గారు లాగా ముక్కు మీద కోపం ఉంటది కొంతమందికి. అలా మా బ్యాచ్ లో కూడా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఫర్ సమ్ రీజన్ కొట్లాట్లు అవుతూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతాం. ఇలా ఇందే. ఓకే. అంటే ఈ సినిమా చూసాక మీ ఫ్రెండ్స్ లో నుండి బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా వచ్చింది? యాక్చువల్లీ నా ఫ్రెండ్ తను వాళ్ళ మదర్ తో వెళ్ళింది థియేటర్ కి. సో వాళ్ళిద్దరికి, ఆంటీకి మా ఫ్రెండ్ కూడా నేను తెలుసు అనమాట చిన్నప్పటి నుంచి. తను వచ్చి తేజు నిన్ను బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూడగానే నా పక్కన కూర్చుని చదువుకున్న తేజు అయినా చిన్నప్పటి నుంచి అని అనుకున్నాము. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అంది. వెంటనే ఐ ఫెల్ట్ వెరీ. నిజంగా అంటే ఒక యాక్టర్ గా మనం ట్రై చేస్తున్నప్పుడు మన రిలేటివ్స్ లోనే ఒకరు వచ్చి నిన్ను బిగ్ స్క్రీన్ మీద ఎంత బాగున్నావు, క్యూట్ గా అనిపించావు అనిపిస్తే ఆ ఫీల్ చాలా బాగుంటది కదా. అవును. అంటే రెగ్యులర్ గా మేము చిన్నప్పుడు సెవెంత్ నుంచి నా క్లాస్మేట్ తను పక్కన కూర్చుని ఆడుకునే వాళ్ళం. సడన్ గా మనం స్క్రీన్ మీద చూసేసరికి నువ్వేనా అనుకున్నాను అనగానే ఫెల్ట్ వెరీ హ్యాపీ. రెక్కలు వచ్చాయి అప్పుడు. అండ్ మీది చూసుకుంటే ఒక వెబ్ సిరీస్ నేను చూసా, పెళ్లి చూపులు. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అప్పట్లో అది మంచి ట్రెండ్ కూడా. చాలా అనిపించింది. అండ్ అది మీ ఫస్ట్ అని నాకు ఇప్పుడే తెలిసింది. సో ఎలా అనిపించింది అంటే ఫస్ట్ దే ఆల్వేస్ బెస్ట్ గా వచ్చింది మీకు? అదే అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ యాక్టర్ అవుదాం అని నేను అనుకోలేదండి. వాట్ ఎవర్ ఐ డిడ్ ఏంటంటే, ఎందుకంటే నాకు మా ఫ్యామిలీలో ఎవరు యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు కాదు, అండ్ తెలుగు అమ్మాయిని. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ మచ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఆ షార్ట్ ఫిల్మ్ చేసాం మామూలుగా, సరే చేద్దాం అని చెప్పేసి. చేసిన తర్వాత వచ్చిన ఆడియన్స్ తీసుకున్న విధానం చూసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరికి రాదు ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ గానీ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అందరికి రాదు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ దానికి. కంటెంట్ నచ్చిందంటారా, అమ్మాయి నచ్చిందంటారా? లేదు, కంటెంట్ ఆబ్వియస్లీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కంటెంట్ అండి, తర్వాతే. ఎందుకు నాకైతే కొంచెం క్యూట్ గా అనిపించారు. సో మాట్లాడేది కూడా ఎలా ఉందంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉందో, సో అప్పుడు కూడా కొంచెం అమాయకత్వం, ఇలా మాట్లాడితే అంటే పెళ్లిళ్ళు ఇలా జరిగితేనే బాగుంటదేమో అనేటట్లు కొన్ని అనిపించింది. సో మీకు అంటే విన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ కదా, ఫస్ట్ కొంచెం భయం ఉంటది, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సో యాక్టింగ్ లోకి వెళ్తున్నా, సో ఏమైనా కొంచెం నర్వస్ లా ఉండేది? లేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గానీ టీమ్ గానీ, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పై చందు లేజర్ అనమాట, ఆయనతో అండ్ ఆ టీమ్ తో నాకు మంచి ఫ్రెండ్లీనెస్. అదే ఇప్పుడు అంటే అదే మూవీస్ ఎట్లాగా డైరెక్టర్ ఈయన ప్రొడ్యూసర్ అనే భయం ఇది లేదు. అందరం ఫ్రెండ్లీగా కూర్చొని కలిసి చేసిన ప్రాజెక్ట్ అనమాట. కలిసి రాసుకుని కలిసి చేసాం. కలిసి వస్తాను. సో ఆ వెబ్ సిరీస్ లో చూసుకుంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్, థియేటర్ గా చూసుకుంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాగా కలిసి వచ్చింది, నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నాకు వస్తున్న అప్రిసియేషన్ కి ఫర్ ద రోల్ ప్రతి ఒక్కళ్ళు మా చిన్నతనం గుర్తొచ్చింది, మేము చిన్నప్పుడు చేసే నాటీ థింగ్స్ గుర్తొచ్చాయి అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే జనరల్ గా మన సైడ్ ఎలా ఉంటది అంటే యాక్టింగ్ అనేసరికి ఎందుకు ఆడపిల్ల కదా, బయట ప్రపంచం బాగాలేదు పరిస్థితులు కూడా, సో అలాంటివన్నీ అంటారు, అంటే వాళ్ళ జాగ్రత్త కోసం. నీకు అలాంటివి స్టార్టింగ్ లో వచ్చాయి? డెఫినెట్లీ వచ్చాయి. మా ఫ్యామిలీ నాకు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను మా అమ్మమ్మ గారితో చాలా క్లోజ్ అనమాట. సో అమ్మమ్మ చాలా భయపడింది, ఎందుకంటే వాళ్ళు వినే థింగ్స్ కొన్ని ఇండస్ట్రీ నుంచి వచ్చేవి కొంచెం అలా ఉంటది. దానివల్ల వాళ్ళు ఏంటంటే బాగా భయపడ్డారు. యాక్టింగ్ అంటుంది, ఇది అంటుంది, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, మరి ఏంటి అసలు ఎలా అవుతుంది అని చెప్పేసి చాలా భయపడ్డారు. కానీ నిన్న ఫస్ట్ షో మార్నింగ్ షో అమ్మమ్మ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. దట్ ఈస్ ద సక్సెస్ ఫర్ మీ యాక్చువల్లీ. ఈ 5 years గ్యాప్ ని ఇప్పుడు ఫుల్ చేశారు నిజంగా. అంటే ఆ స్టార్టింగ్ లో వాళ్ళు అనుకోవడానికి
తప్పలేదు, అవును. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. yes, yes, బట్ ఒక్కసారి బిగ్ స్క్రీన్ మీద మనల్ని మనం ఏంటో చూపించుకునే రోజు, అవును వాళ్ళ నుండి ఒక ప్రశంసలు వచ్చిన రోజు, అవును వాళ్ళకన్నా ఎక్కువ మనమే హ్యాపీ ఫీల్ అవుతాం yes. కదా. మీకు ఎలా అనిపించింది? అంటే ఫ్యామిలీకి భరోసా ఇచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే మా షార్ట్ ఫిల్మ్స్ నుంచి కూడా మెల్లిమెల్లిగా ఒక 5 నేను ఐ థింక్ ఒక 15 to 18 షార్ట్ ఫిల్మ్స్ చేసినట్టున్నాను, లెక్కలేదు, Okay. మర్చిపోయాను. సో ఫస్ట్ చాలా భయపడ్డారు, ఫస్ట్ అసలు నాకు సపోర్ట్ లేదు. ఏంటంటే నేను వాళ్ళని తప్పట్లేను, ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది డెఫినెట్లీ. సో మెల్లిమెల్లిగా వాళ్ళకి కొంచెం ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తర్వాత అది ఆడియన్స్ తీసుకునే విధానం నుంచి వాళ్ళకి ఒక ఏమంటారు, మా చుట్టాలు ఫోన్ చేసి చూసాను యూట్యూబ్ లో మీ అమ్మాయి బాగా చేసింది అది అనగానే కొద్ది కొద్ది వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఓకే తిని ఏదో చేస్తుంది అని చెప్పేసి. బట్ ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద చూడగానే నన్ను మా అమ్మమ్మ ఎమోషనల్ అవ్వడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి అయితే ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళారు సక్సెస్ లో. చాలా ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాల్సింది ఉంది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఆడియన్స్ లో మీకు తెలుసు. షార్ట్ ఫిల్మ్ నుండి వెళ్ళిన అమ్మాయి బేబీ అనే ఒక మూవీతో బ్లాక్ బస్టర్ లో ఉంది. సో ఇప్పుడు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ నుండి వచ్చి కమిటీ కుర్రాలు అనే ఒక మూవీలో కుర్రాల మనసులను దోచారు. సో అంటే నెక్స్ట్ వచ్చేవి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకోవాలనుకుంటారు? మీ కెరియర్ లో ఈ టైప్ ఆఫ్ జోనర్ లో ఇలా వెళ్ళాలనుకుంటారు? నాకు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉందండి. ఇప్పుడు నన్ను ఒక విలేజ్ గర్ల్ లా చూసారు కదా, నెక్స్ట్ ఐ వాంట్ టు ట్రై సంథింగ్, ఒక సిటీ నుంచి వచ్చిన అమ్మాయిలానో లేకపోతే సమ్ మోడర్న్ క్యారెక్టర్, అలా ఒక్కటని కాదు, ప్రతి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. హోప్ నాకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, డిఫరెంట్ రోల్స్ వస్తాయని నేను కోరుకుంటున్నాను. లెట్స్ సీ. సో కమిటీ కుర్రాల తర్వాత మీకు వచ్చే రోల్స్ కూడా అలాగే ఉంటాయి. యా. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఒక యాక్టర్ గా మనం వెళ్తున్నప్పుడు కొన్ని రోల్స్ చేయాలని డ్రీమ్ లా ఉంటది. అవును, అది అబ్బాయిలకి అయితే మాకు కొన్ని ఉంటాయి. సో అమ్మాయిల్లో మీకు అలాంటి డ్రీమ్ రోల్ ఏంటి అసలు? మీకు అమ్మాయిల్లో హీరోయిన్స్ లో ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్ లా అనిపిస్తుంది? యాక్చువల్లీ నాకు చాలా బాగా అనిపించే యాక్టర్ సాయి పల్లవి గారు అట్ ప్రెసెంట్. లైక్ పాస్ట్ లో చాలా మంది ఉన్నారు, కానీ ప్రెసెంట్ హూ ఐ ఫీల్ వెరీ నైస్ అంటే సాయి పల్లవి గారు. సంబడి హూ ఇస్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీ అంటే పార్వతి తిరువత్తు గారు అంటే నాకు చాలా ఇష్టం. సో బికాజ్ వాళ్ళిద్దరు చేసే టైప్ ఆఫ్ రోల్స్ కానీ, కథలో వాళ్ళకు ఉండే ఇంపార్టెన్స్ కానీ, వాళ్ళు హౌ దే యాక్ట్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో హోప్ నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అని చెప్పేసి. సో ఇప్పుడు దీని తర్వాత ఏమైనా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? వస్తున్నాయి, బట్ ఇంకా ఏది సెలెక్ట్ లైక్ ఏమంటారు కన్ఫర్మ్ అవ్వలేదు. సో నిహారిక గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆవిడ అంటే ఉమెన్ లో స్ట్రాంగ్ ఉమెన్ అని అంటారు చాలా మంది. అండ్ ఆ ఫ్యామిలీ, కొన్నిదెల్ల ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్. సో అలాంటి కొన్నిదెల్ల ఫ్యామిలీలో మీరు వెళ్ళి ఆవిడతో చేసే జర్నీ, మీ సినిమాని ఆవిడ భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. సో ఎలా అనిపించింది ఆవిడతో జర్నీ? నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా అనిపించిందండి. బికాస్ ఫస్ట్ మ్యామ్ అంత ఫ్రెండ్లీగా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మీరు అన్నట్టు ఉంటది, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. సో అండ్ ఆల్సో షీ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కానీ, యాజ్ అన్ యాక్టర్ గా కానీ, యాక్టర్ గా కూడా. సో కొంచెం భయం, నర్వస్నెస్ ఉండేది. బట్ ఆవిడ మాతో మింగిల్ అయ్యే విధానంతో అన్ని పోయాయి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆవిడ తీసుకున్న డెసిషన్ చిన్నది కాదు. అంటే మా లాంటి ఒక 4 అమ్మాయిల్ని కొత్త వాళ్ళని పెట్టడం, 11 మంది అబ్బాయిలని కొత్త వాళ్ళని పెట్టడం, తీసుకుని వాళ్ళని ఒక మూవీగా చేసి దాన్ని ముందుకు నడిపించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ అని చెప్పలేము. ఒక 15 మంది 11 మంది అన్న ఒక 15 మంది లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకవేళ ఫ్లాప్ అనే మాట వస్తే ఈ 15 మంది అక్కడ కనిపించరు. అండ్ మళ్ళీ ఇలాంటి సినిమా చేయడానికి ఎవరు ముందుకు రారు. మళ్ళీ ఇలా కొత్త వాళ్ళని పెడ బాబాయ్ కొత్త వాళ్ళ అని చాలా మంది అంటారు. అది ఇంకా అంటూనే ఉంటారు ఇది హిట్ అవ్వకపోతే డెఫినెట్లీ. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది నాకు యాక్చువల్లీ కాల్ వచ్చింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చింది. సో దెన్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, ఐఎమ్ సో సారీ, వెరీ రాంగ్ విత్ డేట్స్. కానీ 6 months బ్యాక్ నుంచి నాకు తెలిసి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే ఏపీ ప్రభుత్వంలో చాలా మార్పులు జరిగాయి. అవును. సో అందులో నిహారిక గారి యొక్క ఆనందానికి అద్దెలు లేవు అనుకోవచ్చు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విన్ అయినప్పుడు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఏపీ పీపుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు ఆ హ్యాపీనెస్ లో పార్ట్ అయి ఉన్నారు, ఎందుకంటే హ్యాపీ
విజయవాడ ఒకటి, రెండోది ఆవిడ దగ్గరే ఉన్నారు. అవును. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ వాళ్ళతో జర్నీ? చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఐ ఫీల్ నిహారిక గారికి అండ్ హోల్ మెగా ఫ్యామిలీకి దిస్ ఇస్ అ గ్రేట్ ఇయర్, బెస్ట్ ఇయర్. బికాస్ ఫస్ట్ మనకి యూనో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆయనకి ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ రావడం, ఒకటి రెండు కాదు, ఇన్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ విన్ అవడం అనేది చాలా గొప్ప థింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ సీయింగ్ గ్రేట్ థింగ్స్ ఫర్ ఆంధ్ర. ఇంకోటి ఏంటంటే, అంటే మనం ఒక యాక్టర్ గా ట్రై చేస్తున్నాం, ఒక సక్సెస్ వస్తేనే ఎలా ఉంటుందో తెలుసు. అవును. సో పెద్ద సక్సెస్ రేంజ్ లో ఉండి సో పీపుల్ కి హెల్ప్ చేద్దామని వెళ్ళి, సో చాలా డౌన్ పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ రేంజ్ లో లేయడం అనేది అది చాలా అదే. ఆఫ్టర్ 2019 మా సినిమా క్లైమాక్స్ కొంచెం కనెక్ట్ అవుతుంది 2019. ఆఫ్టర్ 2019 ఇంత భారీ ఎత్తున విన్ రావడం అనేది చాలా నెక్స్ట్ ఎవరు ఊహించలేదు యాక్చువల్లీ. అంటే ఆయన విన్ అవుతారు అని అందరూ అనుకున్నారు, కానీ ఇన్ని అంటే 21 out of 21 అసలు ఎవరు ఊహించారు. సూపర్. అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరు ఇప్పుడు నవ్వేస్తాను, కెమెరాలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఉంటాం. బట్ ఒకనొక సిచ్యువేషన్ టైంలో ఎందుకు యాక్టింగ్ మనకు అవసరమా, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ కదా అనుకునే సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది? అంటే ఎప్పుడు ఎందుకు యాక్టింగ్ అని అనుకోలేదు, కానీ రిజెక్షన్స్ అనేవి నేను కూడా చాలా ఫేస్ చేశాను. గివ్ అప్ ఇవ్వలే, ఎందుకు చేస్తున్నాము వెళ్ళిపోదాం అలా ఫీల్ ఎప్పుడు అవ్వలేదు. బికాజ్ నాకు ఎప్పుడు ఉండే సపోర్ట్ ఏంటంటేనండి, అంటే యూట్యూబ్ చిన్నది అనుకోవచ్చు చాలా మంది, కానీ బట్ స్టిల్ అందులో నుంచి కూడా యాక్సెప్టెన్స్ రావడం కష్టమే. నాకు ఎప్పుడు ఉన్న సపోర్ట్ ఆ ఆడియన్సే. చూసారు, నచ్చాము మనం, డెఫినెట్లీ లైక్ వాళ్ళు ఓకే అంటున్నారు కదా మనం ట్రై చేద్దాం అనే నేను ఫీల్ అయ్యాను తప్ప ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వలే. కానీ దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ రిజెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, బట్ ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ జర్నీ. కొంతమంది ఏంటంటే కారణం చెప్పకుండా రిజెక్ట్ చేస్తారు తెలిసింది. అవును. సో అలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడైనా? చాలా కారణాలు చెప్పకుండా చేస్తారు, లేదా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. నేను వాళ్ళని తప్పు పట్టను. అంటే ఎంతకన్నా బెటర్ రీచ్ ఉన్న అమ్మాయిను, లేకపోతే ఏమంటారు లైక్ కొంచెం ఇంకా మంచి మార్కెట్ ఉన్న వాళ్ళని పెట్టుకుందాము, ఎందుకు తిను అని ఫీల్ అయ్యి కూడా చాలా మంది రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ యా. అండ్ మీ లైఫ్ లో ఈ డే తీసేస్తే బాగుంటది అనుకునే డే? ఎగ్జాక్ట్ గా అలా ఏం లేదు. ఎవ్రీ డే ఈజ్ ఎ లెసన్ అంతే. సాడ్ డే అయినా లెసనే, హ్యాపీ డే అయినా లెసనే, అంతే. రెండు ఫేస్ చేస్తాను అంతే. సో ఓకే, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈ ఇయర్ లో మామూలు లేదు, ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నారు, స్ట్రాంగ్ గా పడుతుంది. సో ఇది కాకుండా మీ లైఫ్ జర్నీలో మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే యాక్చువల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి నా ఒక్కటని చెప్పలేకపోతున్నాను ప్రెసెంట్. ఇప్పుడు రైట్ నౌ ఐమ్ వెరీ హ్యాపీ. కమిటీ కుర్రోళ్ళు దీంతో పెయిడ్ ప్రీమియర్ జరిగినప్పుడు ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద రాగానే అందరూ ఒకేసారి అరిచారు. లైక్ ఆ సీన్ కి వెంటనే అరిచారు. ఎప్పుడైతే నేను ఆ డైలాగ్ ఉంది కదా ఏడుస్తా అదన్నాను, ఇప్పుడే వస్తున్నాయి ఏమంటారు రీల్స్ లో, ఆడియన్స్ ఆర్ షౌటింగ్, లైక్ ఏమంటారు అరిచేస్తున్నారు, నవ్వుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎట్ ప్రెసెంట్ నా హ్యాపీ మూమెంట్స్ అన్ని. అండ్ మీ కో యాక్టర్ కూడా చూసుకుంటే తనకు కూడా అంటే ఎలా అంటే చిన్న పిల్లలాగా అనిపించింది, ఎందుకంటే అక్కడ ఏదో ముద్దు పెట్టేసారు లేకపోతే సమ్మెక్స్ సిచ్యువేషన్ ఎలా అనిపించింది అని నాకు చాలా క్యూట్ గా అనిపించింది. వెరీ మచ్. విలేజ్ లో పూర్తి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే అమాయకమైన అబ్బాయి అనుకోవచ్చు. సో దాంతో పాటు కట్ చేస్తే పెళ్లి వేరే వాళ్ళతో అవడం, సో ఆ మళ్ళీ ఈ సెంటెన్స్ చాలా రియాలిటీ యాక్చువల్లీ నిజంగా. మీ లైఫ్ లో ఎక్కడైనా తగిలిందా అంటే మీ ఫ్రెండ్స్ లో? అవును, ఇప్పుడు అందరూ అనుకుంటాం మన ఫస్ట్ లవ్, మా ఫ్రెండ్స్ అందరు చాలా మంది ఫస్ట్ లవ్ అంటే ఇంకా తినే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకుంటా అది ఇదని ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల జరగదు. ఇది అంతే రియాలిటీ, అంతే. మీ ఫస్ట్ లవ్ అంటే? లేదండి ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ నా ఫస్ట్ లవ్ మా సినిమా. సో నా గురించి చెప్పలేదా? అయ్యో. సో ఓకే, ట్రై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు, నువ్వు అనుకుంటా అంతే కదా అనేస్తాను నువ్వు అని? లేదు లేదు. ఓకే కదా, ఓకే. అండ్ మీది నాకు బాగా నచ్చింది అంటే సినిమా కన్నా ముందు, సో ఆ వెబ్ సిరీస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో 2/3 డే, సో మనం కూడా ఇప్పుడు ఒక 2/3 డే రావడం సేపు, ఓకేనా?
సో నేను అడగాల మీరు అడుగుతారా? వద్దు మీరే నేను అడగండి. అడుగుతా. Yeah. సో రైటా? సరే, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ట్రూత్. సో ఇప్పటి వరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? చేసిన వాళ్ళలో మీకు నచ్చి కూడా అబ్బా వద్దులే మనకెందుకు అనుకునే వాళ్ళు ఎంతమంది? ప్రపోజ్ నేను లెక్క పెట్టలేదు, ఆనెస్ట్లీ లెక్క అన్నీ పెట్టలేదు. ఉన్నారా? ఉన్నాయి ఒక కాంపిటీషన్ గట్టిగా ఉంది సారీ గారు. అంటే లెక్క పెట్టలేదు, మేబీ 12 లైక్ దాట్ ఉంటది అరౌండ్, ఐ థింక్. Okay. మర్చిపోయాను లెక్క పెట్టలేదు. కానీ నచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు, ఫ్యూ వెరీ గుడ్ అమేజింగ్ పీపుల్ ఉన్నారు, బట్ నేను యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయలేదు. నన్ను కలిపే కదా? అది కలిపే కాదో చెప్తే థ్యాంక్ యూ క్లారిటీ సో మచ్. మాటలు లేవు, మాటలు లేవు. ట్రూత్ అన్నారు కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు నచ్చిన వాళ్ళు అన్నారు కదా, అవును. యాజ్ అమ్మాయిగా, గోదావరి అమ్మాయిగా, సో ఒక అబ్బాయిలో నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉంది? ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలండి, మ్యూచువల్ రెస్పెక్ట్. ఒకరికొకరి మీద రెస్పెక్ట్ లేకపోతే ఏమంటారు, అది స్టాండ్ అవ్వదు. రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ వెరీ సపోర్టివ్ ఉండాలి, అండ్ మంచి హార్ట్ ఉండాలి. ఇప్పుడు మీకైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి హార్ట్ ఉండి కైండ్గా ఉంటే వెళ్ళిపోతాయి గొడవలైనా, ఇట్ విల్ గో ఆఫ్. సో అంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా క్లారిటీగా అనిపిస్తుంది. అంటే లైఫ్ మీద క్లారిటీ ఉంది. ఈ గ్యాప్ లో ఎంతమంది వచ్చినా అది అర్థమైంది. సో నేను కూడా ఏదో వీడియో కోసం అటు ఇటు తప్పదు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ ఉంటది, అది కామన్. ఎవరైనా మీరైనా నేనైనా ఈ అండర్స్టాండింగ్ అని లేకపోవడం, లేకపోతే గ్యాప్ వల్ల అటు ఇటు వెళ్తుంది. సో మీ పర్సనల్ లైఫ్ నుండి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? చాలా ఒక మాటలో చెప్పలేని థింగ్ అది లవ్ అంటే. కొంచెం గట్టిగా చెప్తుంది. ఒక మాటలో నిజంగా ఐ కాంట్ సే, ఎందుకంటే చెప్పే ఫీలింగ్ కాదు లవ్ యాక్చువల్లీ. మనకి అనుకోవచ్చు చూడగానే వచ్చేస్తుంది అలా. నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. గ్రాడ్యువల్ గా ఒక మనిషి మీద ఒక ఇష్టం, ఒక లవ్, ఆ ప్యూర్ ఫీలింగ్ పెరుగుతా వస్తుంది చూడండి, దట్ ఈస్ లవ్. సూపర్. ట్రూత్ ఆర్ డేర్? మళ్ళీ ట్రూత్. ట్రూత్. సో చిన్నప్పటి నేను డేర్ చెప్పను, ఎందుకంటే పాట పాడమంటారు నాకు తెలుసు. సో రెండు ఉన్నాయి, ఆ రెండు ఖచ్చితంగా చేపిస్తా. చెప్పండి. సో మీ లైఫ్ లో ఇప్పటి వరకు పేరెంట్స్ కి చెప్పని దాచిన ఒక నిజం ఏదైనా ఉందా? చాలా చాలా ఉన్నాయి. చాలా చెప్ప, ఎందుకు చెప్తాను, మీరు చెప్తారా చాలా పేరెంట్స్ తో? మా అమ్మతో అన్ని చెప్పేసుకుంటా. సరే, మీ ఫస్ట్ లవ్ ఇవన్నీ చెప్తారు. ఫస్ట్ మా అమ్మకే మాట్లాడిస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడిస్తాను, 6 నెలలకు అయిపోద్ది. ఎందుకంటే మా అమ్మ పెళ్లి అంటది, ఇప్పుడు ఎవరు పెళ్లికి రారు అంతే వెంటనే. సో మనకి ఆ తిప్పలు కూడా తప్పవాలి. ఇండస్ట్రీలో వెళ్తున్నప్పుడు సక్సెస్ కావాలి కదా అమ్మాయిలు కదా. అండ్ మీరు అంటే క్యూట్ ఏదైనా దాచాను అనుకుంటే అది చెప్పాలనుకుంటే ఏం? ఇలా సడన్ అడుగుతుంటే నాకేం గుర్తురావట్లేదు. సో యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా సార్లు నేను స్కూల్కి వెళ్తా అని చెప్పి వెళ్ళేదాన్ని కాదు. సో అటు ఇటు తిరిగేదాన్ని, బికాజ్ రాజమండ్రి కదా మనకు ఊరంతా తెలుసు. సో అలా దెన్ సడన్లీ అటెండెన్స్ లో ఇంతే లైక్ ఏది ఆబ్సెంట్ ఎక్కువ ఉన్నది అనమాట. తెలియకుండా మా మమ్మీ సైన్ నేనే పెట్టేసి. చూడండి, చూసారా అలా చేస్తే ఇలా వచ్చారు. సూపర్. రైట్. ట్రూత్ ఆర్ డేర్? సరే డేర్ చెప్పండి. సో పాట పాడండి. నాకు నిజంగా పాటలు రావండి. లేదు నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది. నాకు పాటలు రావండి. వచ్చిన పాట పాడు. మీరు ఒక పాట చెప్పండి. ఐ విల్ ట్రై సింగింగ్ దట్ ఓన్లీ. కమ్మని ప్రేమ లేఖలే. నాకు చాలా ఇష్టమైన పాట, దాన్ని పాడి చేయకూడదు. సరే వదలరా, ఇంకా ట్రూత్ చేసేద్దాం. కష్టం. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయం. చాలు చాలు చాలు. సో సారీ ఇళయరాజా గారు. మాకు ఇంకో సింగర్ దొరికేసారు. సింగర్ దొరికేశారు. ఇళయరాజా గారికి నేను చాలా సారీ చెప్తాను. చాలా బాగుంది నిజంగా. అంటే ఇలాగే దాచేసుకుంటారు. టాలెంట్ బయటికి చూపించండి జారీ గారు. రైట్. ట్రూత్ ఆర్ డేర్? ఓకే ట్రూత్. ట్రూత్. ఇప్పటి వరకు మీ లైఫ్ లో చేసిన ఒక చిన్న దొంగతనం చాలా వర్స్ట్. అన్ని లేవు, ఒకటే ఉంది.
నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని. ట్యూషన్కి వెళ్తున్నప్పుడు దారిలో కిరాణా షాప్ ఉండేది. వాళ్ళు ఏంటంటే కిరాణా షాప్ బయట, ఇది ఎవ్వరు చేయకండి, వెరీ సారీ, దీనికి చాలా స్టూపిడ్, బయట వాళ్ళు కురుకురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు ఇవన్నీ పెట్టేవాళ్ళు ఒక చిన్న మెష్ దాంట్లో. అయితే అందులో అది కరెక్ట్ గా ప్యాకెట్ బయటికి వచ్చేంత స్పేస్ ఉండేది దానికి. వెళ్ళేటప్పుడు అలా టప్మని ఒకటి లాగి అలా అలా వెళ్ళిపోయేదాన్ని. సో అంతే, ఇంకెప్పుడు మళ్ళీ చిన్నప్పుడు చేసినవి ఇప్పుడు తలుచుకుంటే చాలా బాగుంది, చాలా బాగుంటది. చాలా కొన్ని ఇప్పుడు చూసుకుంటే చాలా సిల్లిలా అనిపిస్తుంది. అప్పుడు భయంతో తీసి మళ్ళీ ఇంటికి చెప్పేస్తారేమో. చెప్పేశారు యాక్చువల్లీ. నేను నా ఫ్రెండ్ కూడా పాపం నేను తీసుకుంటున్నాను కదా దానికి కూడా నువ్వు కూడా తీసుకో అని చెప్పి చెప్పాను అనమాట. ఫస్ట్ టైం దానికి ఆ సీక్రెట్ చెప్పగానే వెళ్ళదు నా ట్యూషన్ టీచర్ చెప్పేసింది, ఇలా తీస్తుంది వెళ్ళి అక్కడ అని చెప్పి. అంతే అయిపోయే డన్. సో థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్. నాకు మీతో మాట్లాడుతుంటే ఏదో ఇంటర్వ్యూ అయినట్టు అయ్యో. సో ఏదో మా పక్కింటి అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మీరు చాలా కంఫర్టబుల్ గా నాకు ఇంటర్వ్యూ చేశారు. విష్ ఆల్ ది బెస్ట్. మంచి బిగ్ సినిమాలు చేయాలి, మనం మళ్ళీ మళ్ళీ కలాలి. డెఫినెట్లీ. రైట్, చూశారు కదా బాయ్స్ తేజస్విని లవ్ స్టోరీ. సో ఎవరో లేరు, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు, బట్ ఆనెస్ట్ గా ఉండాలి. బట్ తన గోల్, తన డ్రీమ్ అయితే వేరు. సో ఖచ్చితంగా ట్రై చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.